హైదరాబాద్ పరిధిలోని కాటేదాన్లో పాయిల్ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 8 ఫైర్ ఇంజన్లు మంటలార్పుతున్నా మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. వేడి ఎక్కువ అవడంతో ఇప్పటికే ఒక ఫ్లోర్ కుప్పకూలింది. బిల్డింగ్ మొత్తం కూడా ఏ క్షణమైనా కుప్పకూలవచ్చని అధికారులు అంటున్నారు. హైదరాబాద్ పరిధిలోని కాటేదాన్లో పాయిల్ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఇంకా మంటలు అదుపులోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. 8 ఫైర్ ఇంజన్లు మంటలార్పుతున్నా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇక వేడి ఎక్కువ కావడంతో ఇప్పటికే ఒక ఫ్లోర్ కుప్పకూలింది. బిల్డింగ్ మొత్తం కూడా ఏ క్షణమైనా కుప్పకూల్చవచ్చని అధికారులు అంటూ ఉన్నారు. క్షణమైన బిల్డింగ్ కుప్పకూలే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ హైదరాబాద్ పరిధిలోని కాటేదాన్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, ప్రస్తుతం మనం అయితే విజువల్స్ లో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి అయితే చెలరేగుతున్న మంటలు, ఎందుకంటే 3 ఫ్లోర్లకు అందుకున్న మంటలు, ఎందుకంటే ఒక్కసారిగా నల్ల పొగలతో మంచెక్కింది. ఎందుకంటే ఇప్పటికే 3 ఫైర్ ఇంజిన్లతో వచ్చి మాత్రం ఇప్పటికే ఆ మంటలను అదుపులో తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే మంటలు ఇంకా అలాగే ఇంకా ఎక్కువగా మంటలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ప్రాణ నష్టం ఎలాంటిది జరగలేదు, కానీ కొంత ఫైనాన్షియల్ గా మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి ఈ బిల్డింగ్ కూడా మొత్తం కుప్పకూలే అవకాశాలు కూడా, ఎందుకంటే మంటలతో, ఎందుకంటే అక్కడక్కడ బిల్డింగ్లకు మాత్రం పగుళ్ళు ఏర్పడింది. అయితే మొదటి అంతస్తులో మాత్రం కొంత కుంగిపోయినట్టుగా మాత్రం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అదే విషయంలో ఎందుకంటే మంటలు ఇదే విధంగా మరో 2 గంటలు మాత్రం ఉంటే బిల్డింగ్ కూడా కుప్పకూలే అవకాశం ఉంది అంటూ ఫైర్ ఇంజిన్ అధికారులు మాత్రం అక్కడ చెప్తున్నారు. మధు, క్రాంతి, అసలు అంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రాథమికంగా ఏ అంశాలను అంటే ప్రాథమికంగా ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఏం చెప్తున్నారు అసలు జనరల్ గా? రైట్ మధు, ప్రస్తుతం అక్కడ ఫైర్ ఇంజిన్ అధికారితో మాట్లాడడం జరిగింది. అయితే ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఉండొచ్చు. ఎందుకంటే మంటలు ఆరిపోయిన తర్వాత మాత్రం దాన్ని పరిశీలించి ఇస్తే, ఎందుకంటే పోలీసులు కూడా దాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రం దీనికి ప్రధాన కారణం ఏంది, అసలు ఎంతవరకు నష్టపోయింది అనేది అని చెప్పుకోవచ్చు. కానీ మంటలు ఆర్పడానికి చాలా కృషి చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకనంటే మనం విజువల్స్ లో చూస్తాం, మామూలుగా కాదు, దాదాపుగా గత 4 గంటల నుంచి కొనసాగుతున్న మంటలు ఇది. దాదాపుగా మరో 2 ఫైర్ ఇంజిన్లు తెచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఈ ఇన్సిడెంట్ ఏ టైమింగ్ లో జరిగింది, ఆ జరిగిన సమయంలో కార్మికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంతమంది కార్మికులు ఉన్నారు, అందరూ సేఫ్ గా ఉన్నారా, ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? రైట్ మధు, ప్రస్తుతానికి ఉదయం 30 మంది వరకు కార్మికులు అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారి మంటలు ఏర్పడ్డాక మాత్రం కార్మికులంతా బయటకు వచ్చి వాళ్ళ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశారు. స్థానికులు కలిసి వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో మాత్రం ఫైర్ ఇంజిన్ చేయడంతో రంగంలో దిగిన పోలీసులు కావచ్చు, ఇటు ఫైర్ ఇంజిన్లు కావచ్చు, ఎందుకంటే ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఈ మంటలు నార్పడానికి మాత్రం చాలా ఇదిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మధు. అంటే ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగినట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే 3 ఫ్లోర్లు కూడా వ్యాపించింది. అంటే ఎంత మేర ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు అసలు? రైట్, దాదాపుగా దాంట్లో స్టాక్ వర్క్ అయితే చూసుకున్నట్లయితే 50 లక్షలకు పైగా ఉన్నట్లయితే మన కార్మికులు కావచ్చు, లేదంటే మేనేజర్ చెప్తున్నారు. బట్ వాస్తవానికి ఎంత వరకు ఉంది, అసలు దానికి బిల్డింగ్ అనుమతులు ఏంటి, ఎందుకంటే బిల్డింగ్ కుప్పకూలి అంత మంటలకు కావచ్చు, ఎందుకంటే మనకు అది ఓల్డ్ బిల్డింగ్ అని కొంత సమాచారం ఉంది. అయితే దానికి పిల్లర్స్ ఏమున్నాయి ఏంటి అన్న కోణంలో కూడా, ఎందుకంటే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులు కావచ్చు విచారించిన తర్వాత మాత్రం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉంది అని చెప్పుకోవచ్చు. మాకు రైట్, థ్యాంక్ యూ క్రాంతి.